అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ చెఫ్. ఈరోజు చాలా త్వరగా సులభంగా చేసుకోగలిగే రుచికరమైన ఎగ్ రైస్ని తయారు చేద్దాం. ఇది లంచ్ అండ్ డిన్నర్కి పర్ఫెక్ట్. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం తరుగు, 1 స్పూన్ వెల్లుల్లి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పచ్చి బఠానీ, 1 కప్పు బీన్స్, అర కప్పు క్యారెట్ తరుగు వేసుకొని ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 నుంచి 3 పచ్చిమిర్చి తరుగు, 1 ఆనియన్ తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మరొక గిన్నెలో 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకొని విస్కర్తో బీట్ చేసుకొని ఆనియన్ మిశ్రమానికి యాడ్ చేసి ఏమీ కదిలించకుండా పైనుంచి 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు పసుపు, 1 చిటికెడు కారం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి గంటెతో మ్యాష్ చేసుకొని ఇందులోనే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు అన్నం కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 4 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా 1 స్పూన్ పంచదార వేసుకుంటే అచ్చం బయట దొరికే ఫ్రైడ్ రైస్ లాగా ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. అంతే, ఎంతో టేస్టీ స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.